జూనియర్ ఎన్టీఆర్ బావమర్ది నారాయణ నితిన్ హీరోగా కొత్త దర్శకుడు అంజీ దర్శకత్వంలో గీత ఆర్ట్స్ 2 నిర్మించిన చిత్రమే ఆయ్. డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్, తంగలాన్ సినిమాలతో పోటీగా అండర్ డాగ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కోనసీమలోని 2 పల్లెటూర్ల నేపథ్యంలో జరిగే ప్రేమ కథే ఈ ఆయ్. ఇద్దరి ప్రేమికుల మధ్య ప్రేమకు క్యాస్ట్ ఎలా అడ్డుపడింది, చివరికి ఆ ప్రేమ కథ ఎలా గెలిచింది అన్నదే క్లుప్తంగా కథగా ఇది చాలా చిన్న కథ, కొత్త కథ కూడా ఏమీ కాదు. పల్లెటూరు నేపథ్యంలో ఇటువంటి ప్రేమ కథలు కొన్ని వందలు చూసాం మనం. ఈ చిన్న కథని మంచి ఎంటర్టైన్మెంట్ తో నడిపించి మ్యాజిక్ చేశాడు దర్శకుడు అంజీ. సినిమా అంతా ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య కామెడీతో నింపేసి హీరో ప్రేమ కథలో కులం అనే అంశం జొప్పించి దాన్ని సీరియస్ గా డిస్కస్ చేయకుండా లైట్ గా టచ్ చేసి చివరిలో పాదర్శ తో మంచి ఎమోషనల్ టచ్ ఇచ్చి ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తిపరుస్తాడు డైరెక్టర్ అంజీ. ఈ సినిమాలో పెట్టిన కామెడీ ట్రాక్లు భలే పేలాయి. ఈ సినిమాలో కోనసీమ అందాలను వర్షం నేపథ్యంలో చూపించడం కూడా చాలా బాగుంది. తక్కువ ఖర్చుతో మంచి అవుట్పుట్ అందించాడు దర్శకుడు. ఇది ప్రేమ కథ అయినా ముఖ్యంగా ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే కథ. ఇది హీరోగా చేసిన నారాయణ నితిన్ తన పాత్ర పరిధిలో బాగానే చేశాడు. నటనలోను డాన్స్ లోను మంచి ఈజీని కనబరిచాడు. ఇక హీరో స్నేహితులుగా నటించిన అంకిత్ కొయ్య, రాజ్ కుమార్ కసిరెడ్లు తమ కామెడీ టైమింగ్ తో దున్నేసి హీరో కన్నా ఎక్కువగా హైలైట్ అయ్యారు. అంకిత్ కొయ్య ఆంటీ లవర్ గా బాగా నవ్విస్తే రాజ్ కుమార్ కసిరెడ్డి కడుపుబ్బా నవ్వించాడు. ముఖ్యంగా రాజ్ కుమార్ కసిరెడ్డి సినిమాలో కామెడీ పార్ట్ మొత్తాన్ని తన భుజాలపై వేసుకుని నడిపించాడు. ఇతను థియేటర్ లో కనిపించినప్పుడల్లా నవ్వులే నవ్వులు. ఈ నటుడికి ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. హీరోయిన్ నయన్ సారిక పర్వాలేదనిపించింది. రామ్ మిరియల్ అందించిన పాటలు మంచి హుషారుగా సాగాయి. నేపథ్య సంగీతం కూడా బాగుంది. టోటల్ గా ఈ సినిమా ఎలా ఉంది అంటే మనసారా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసే మంచి సినిమా అని చెప్పొచ్చు. ఆగస్టు 15 వారంలో పెద్ద సినిమాలకు షాక్ ఇస్తూ విన్నర్ అయ్యే అవకాశం ఈ సినిమాకే ఉందని చెప్పొచ్చు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినీ మాస్టర్. థ్యాంక్ యూ. మీ కృష్ణారెడ్డి.